ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అండి సాల్ట్ వేసుకోలేదు, సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇలాగ మనం ఆయిల్లో వేసుకునేది సాల్ట్ ఇలా కలిపేసుకుంటే చాలండి. చింతపండు పులుపు వేసుకున్నప్పుడే వేసుకోవాలండి, సాల్ట్ కూడా కలిపేయాలండి. కలిపేసుకుంటే సరిపోతుందండి చింతపండు పులిహోరకి. ఫస్ట్ చింతపండు వేసానండి, ఆవుపిండి వేసాను. చింతపండు పులిహోరకి ఇదిగోండి ఆవుపిండి కొట్టుకొని వేసుకున్నానండి, కొట్టేసి వేసాను ఆవుపిండి. కరివేపాకు రెబ్బలు వేసానండి. ఎండుమిర్చి మాత్రం ఫస్ట్ మనం కొంచెం ఆయిల్లో వేయించేసుకొని అప్పుడు మనం ఇలా చేత్తో నలుపుకుంటే సరిపోతుందండి. ఎండుమిర్చి అలా వేస్తే పొడుగులాగా వస్తుంది, బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు దినుసులండి. చింతపండు పులిహోరకి ఒక కప్పు అన్నం తీసుకున్నాండి, ఈ కప్పుతో ఈ కప్పు అన్నం తీసుకున్నాండి, సరిపోతుందని. ఈ కప్పు అన్నాన్ని మనం ఈ కప్పు అన్నంలో మనం చింతపండు ఒక 2 స్పూన్లు చింతపండు వేసానండి, రసం చింతపండు రసం 2 స్పూన్లు వేసానండి. దీనిలోకి ఇంగవండి ఇంపార్టెంట్ మనకి. తాలింపు దినుసులండి, పచ్చెనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు 4, సాయి మినపప్పు, ఆవాలండి, అల్లం, ఇంగువ, జీడి ఇంగువ, కరివేపాకు రెబ్బలు 4 అండి. 2 రెబ్బలు దీనిలో వేసాను, 2 రెబ్బలు ఉంచాను తాలింపు దినుసుల్లోకి. ఇప్పుడు ఇవన్నీ ఉప్పు, పసుపు అండి. ఉప్పు వేసుకున్నాను, సరిపోయిందండి. పసుపు అండి 1/2 స్పూన్ పసుపు వేసాను, సరిపోయిందండి. అంటే ఈ కప్పు రైస్కి సరిపోతుందండి అది. ఇప్పుడు ఇది మనం తాలింపు వేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించాను, పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను, సరిపోతుందండి తాలింపుకి, ఎక్కువ అయిపోద్దనేసి. ఇప్పుడు పచ్చెనగపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లు పచ్చెనగపప్పు వేసానండి. పచ్చెనగపప్పు వేసానండి, వేగుతుంది. పచ్చెనగపప్పు వేసిన తర్వాత చూడండి ఆవాలను, సాయి మినపప్పు అండి ఫ్రెండ్స్. తాలింపులు ఎక్కువ వేసుకుంటండి, టేస్ట్ బాగుంటుందండి, పంటి కింద పడి మనకు రుచిగా ఉంటుందని చేస్తున్నానండి. చూడండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వేగే వరకు ఉంచాలి. వరకు పచ్చిమిరపకాయ వేసుకున్నామండి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకున్నామండి, వేగిపోయాయి. అల్లం వేసానండి, వేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి మనం 4. ఇందులోకి కరివేపాకు రెబ్బలు 2 అండి. మనం ముందు 2 వేసుకున్నాం కాబట్టి పులిహోరలో, చింతపండు పులిహోరలో 2 వేసానండి. ఫ్రెండ్స్ ఇలాగ బ్రౌన్ కలర్ అయిపోయింది, తీసేద్దామండి. ఇంక ఎండుమిర్చి చేయకూడదని దానిలో వేస్తాం ఫస్ట్ మనం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదండి, అవసరం లేదు. కొంచెం వేగాక మనం ఇంకా వేసి తీసేద్దామండి. ఫ్రెండ్స్ బాగా వేగిన చూడండి తాలింపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. 1 స్పూను ఇంగ వేసుకుంటున్నానండి నేను, 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. అదిగోండి 1 స్పూన్ వేసాను ఇంగ, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. చింతపండు పులిహోరకి ఇంగవేనండి ఇంపార్టెంట్ మనకి. సాల్ట్ సాలకపోతే కొంచెం కలుపుకోవచ్చండి మనం. అయిపోయింది ఫ్రెండ్స్, తీసేస్తున్నాను, కలిపేసుకుందాం దానిలో. పోపు అండి ఇది, మనం చింతపండు పులిహోరకి పోపు. చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర అంటేనే మనకి. నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఏమేమి చాలకపోతే తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మాత్రం మనం దేవుడి దగ్గర పెడతాం కాబట్టి ముందు చూడకూడదు ఏది కూడాను. సాల్ట్ సాలకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఆ కప్పు రైస్కి నేను వేసిన సాల్ట్ సరిపోతుందండి. ఇంకా ఎక్కువ క్వాలిటీ మనకు కావాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు. ఇదేంటి ఇప్పుడు కారం కారంగా చాలా బాగుంటుంది. చాలామంది మిరియాల పొడిని కూడా వేస్తారండి దీనిలో. ఘాటు గురించి మిరియాల పొడి వేయట్లేదండి, వేసుకుంటే ఘాటు వస్తుందండి బాగాను. పులిహోర ఘాటు తినే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకుందాం.
ఫ్రెండ్స్ అయిపోయిందండి చింతపండు పులిహోర. ఇప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టుకుందామండి మనం. చూడండి ఒక బౌల్ చేశాను నేను, ఈ బౌల్ చేశానండి నేను, ఎక్కువ చేయలేదు. రైస్తో మనకు సరిపోతుందండి, 3 మనుషులకు వస్తుందండి ఇది. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకుందామండి. ఇవాళ చింతపండు పులిహోర నైవేద్యం అండి. నేను దేవుడి దగ్గర పెడుతున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, పట్టుకెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, పెడుతున్నానండి. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాను అమ్మవారికి. దీపారాధనలు అవి ఉన్నాయి చక్కగాను. ఇవాళ పులిహోర నైవేద్యం పెడుతున్నానండి అమ్మవారికి.